ఇప్పుడు ఓ ప్లేయర్ను వేలంలో పాడుకుంటే ఆ ప్లేయర్కి ఉన్న అన్ని ఎబిలిటీస్ను వాడుకోవాలనే కదా. కానీ అదేంటో ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్ అంటే చాలు వింత వింత రూల్స్ పెడుతోంది తమ ఆటగాళ్ల మీద. ఓ ఆటగాడిని ఆక్షన్లో కొనుక్కోవచ్చట, కానీ అతను బ్యాటింగ్ ఆడాలో వద్దో బౌలింగ్ చేయాలో వద్దో ఆ బోర్డు డిసైడ్ చేస్తుందట. ఇప్పుడు ఈ ఇష్యూ పైనే ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. రీజన్, ఈ ఐపీఎల్లోనే 2 కేసులు చూపిస్తున్నాడు పఠాన్. కేస్ 1 క్యామరూన్ గ్రీన్. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఇతను. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు గ్రీన్. గతేడాది జరిగిన మినీ ఆక్షన్లో ఏకంగా 25,20,00,000 పెట్టి కోల్కతా నైట్ రైడర్స్ గ్రీన్ని సొంతం చేసుకుంది. గతేడాది వరకు ఆర్సీబీకి ఆడిన గ్రీన్ ఆల్రౌండర్గా అదరగొట్టాడు. బౌలింగ్లో 10 వికెట్లు తీశాడు ఆర్సీబీ తరపున. కానీ మొన్న కేకేఆర్కి ముంబైకి జరిగిన మ్యాచ్లో అసలు క్యామ్ గ్రీన్ బౌలింగే చేయలేదు. ఎందుకు అని కెప్టెన్ రహానేని అడిగితే అది ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుని అడగండి అని అసహనం వ్యక్తం చేశాడు రహానే. అంటే గ్రీన్ బౌలింగ్ చేయడానికి తన మదర్ క్రికెట్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. రెండో కేసు నిన్న కూపర్ కాన్లే. తను కూడా మంచి ఆల్రౌండర్. 22 ఏళ్ల ఈ కుర్రాడు నిన్న సూపర్ హాఫ్ సెంచరీతో గుజరాత్ టైటన్స్ మీద పంజాబ్కి మంచి విక్టరీ అందించాడు. 3 కోట్లు పెట్టి ఆక్షన్లో కొనుక్కున్న పంజాబ్కు స్పిన్ బౌలింగ్ చేయగలిగిన కాన్లేతో బౌలింగ్ చేయించడానికి పర్మిషన్ లేదట. గతేడాది బీబీఎల్లో 7 ఎకానమీతో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసిన కాన్లే ఆస్ట్రేలియా డొమెస్టిక్ మ్యాచ్లో 37 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీశాడు. మళ్ళీ ఎకానమీ 7.46. T20లో 7 ఎకానమీ చాలా మంచిది, కానీ తన బౌలింగ్ సేవలను వినియోగించుకునేందుకు పంజాబ్కి అనుమతే లేదట. అసలు ఈ వింత రూల్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు పఠాన్ లాంటి మాజీలు. ఐపీఎల్ అంటే అన్ని దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లతో నడిచే లీగ్ కాబట్టి వీళ్ళ బౌలింగ్ అలవాటు పడకూడదు అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కోరుకుంటోందా, లేదా మా బోర్డు మా రూల్స్ మా ప్లేయర్లు కావాలంటే మా రూల్స్ పాటించాల్సిందే అని ఐపీఎల్పై జెలసీ చూపిస్తోందా, లేదంటే 25 కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్లపైన ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేదే అసలు ప్రశ్న.